హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము నేటివ్కి వెళ్ళాలని రెడీ అవుతున్నాము. ఒక చిన్న ఫంక్షన్ ఉంది మా ఇంట్లో. సో మార్నింగే 5కి లేసేసి ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేశాము. మా ఆయన అయితే ఇంకా కార్ని వాష్ చేస్తూ ఉన్నారు. మా ఆయనకి కార్ అంటే చాలా ఇష్టము. ఇంకా చూడండి ఆ చలిలో ఎలా వాష్ చేస్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. నాకు లేయబుద్ధి అవ్వలేదు, చాలా చలి ఉంటుంది ఈ టైంలో. అండ్ ఇంకా పాపకి అవి ఇవి ఆడుకోవడానికి ఇచ్చి ఇంకా నేను సర్దుతున్నాను బ్యాగ్స్ అన్నీ. ఇంకా ఎలా ఉంటుందంటే ఒక సైడ్ నుంచి సర్దుతుంటే ఇంకో సైడ్ నుంచి తను అన్నీ పీకేస్తూ ఉంటుంది. ఫైనలీ 5కి లేస్తే 6:30కి అయింది మాది. చూడండి ఇంకా ఇవన్నీ ఎత్తిపెట్టి ఇంకా పాప పీకేసిండేవన్నీ ఎత్తిపెట్టి మరి ఇంకా కిందకి రావాలి. అయిపోయింది, ఇంకా తీసేసుకొని నేను కిందకి వెళ్ళి మా ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా మా ఆయన డోర్ లాక్ చేసేసి ఇంకా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి గ్యాస్ గీజర్ ఇవన్నీ చెక్ చేసుకొని వచ్చేసారు కిందకి. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. 5కి లేసి రెడీ అవ్వడం స్టార్ట్ అయితే 6:30కి అయింది. అక్కడికి కొన్ని స్కిప్ చేసినా సరే 1.5 అవర్ తీసుకునింది రెడీ అవ్వడానికి. పిల్లలు ఉంటే అంతే, ఇంకా చాలా లేట్ అవుతుంది. అండ్ పాజిటివ్ ఏంటంటే మేము సిటీ ఎండింగ్లో ఉండడం వల్ల తొందరగా హైవేకి రావచ్చు. కొన్ని సిగ్నల్స్ అయితే సిగ్నల్సే ఉండవు, ఒక్క దగ్గర మాత్రం కొంచెం క్రౌడ్ ఉంటుంది అంతే. ఆల్మోస్ట్ ఏ సిగ్నల్ లేకుండా ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇంకా జర్నీ వెళ్ళే దాంట్లో మీకు కొన్ని ప్లేసెస్ చూపిస్తాను. ఇది బార్డర్ సెక్యూరిటీ, ఇది గేట్. అండ్ ఇంకొక గేట్ కూడా ఉంది, అది కూడా ఇదే. ఇక్కడ ట్రైనింగ్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి సెలక్షన్ టైంలో అయితే ఇక్కడ అంతా వాళ్ళు సెలక్షన్ కోసం వచ్చిన వాళ్ళంతా బయట పడుకుని ఉంటారు. అండ్ ఈ ఎయిర్ ఫోర్స్ బార్డర్ సెక్యూరిటీ ఆఫీస్ ఉంది కదా, దాని ఆపోజిటే మా ఆఫీస్ కూడా ఉంది. అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, అదే మా ఆఫీస్, మీరు చూడొచ్చు అక్కడ. అండ్ దీని పక్కన ఎయిర్ ఫోర్స్ ఉంది. అన్నీ పక్కనే ఉన్నాయి. ఎంత అక్కడ స్టార్ట్ అయితే దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ ఉందేమో, నాకు తెలియదు. ఇది ఎయిర్ ఫోర్స్ గేట్. ఇంకా ఇది హైవే. ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళేసి ఇంకో దగ్గర కట్ అవుతాము. అది దొడ్బలాపూర్ నుంచి అలా వెళ్తాం మేము. అండ్ చూడండి ఇక్కడ వరకు ఉంది ఆ ఎయిర్ ఫోర్స్ గేట్ అనేది. అండ్ ఈ బ్రిడ్జ్ ఉండడం వల్ల చాలా ట్రాఫిక్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఇంకా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం మేము బయటకి. చూడండి ఏ వెహికల్స్ లేవు, ఇంకా మనకి జర్నీ చేసాము అనే ఇది లేకుండా మంచిగా వెళ్ళొచ్చు. ఇంకా పక్కనంతా చెట్లు ఇలా, అంటే వర్షాకాలంలో జర్నీ అంటే చాలా నాకు నచ్చుతుంది. అంత చుట్టుపక్కల అంత గ్రీనరీ ఉంటుంది, బాగుంటుంది. అండ్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, అదే ఫస్ట్ టోల్ ప్లాజా. ఇంకా స్టార్ట్ అయ్యాం కదా, డీజిల్ వేయించుకొని వెళ్ళిపోదామని ఇంకా ఫస్టే ఆపేసాము. తను వేపిస్తున్నాడు. ఇంకా పాప కూర్చోవట్లేదు, ఆపితే చాలా దిగుదాం అంటుంది తనకి. అంటే పిల్లలు అంతే కదా, ఒక దగ్గర కూర్చోలేరు. ఇంకా అలాగే పట్టుకోవాలి. చాలా అయిపోతుంది తనకి. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఎంత పని చేసినట్టు నాకు ఫుల్ టైర్డ్ అయిపోతుంది, అట్లా తొక్కేస్తుంది పాప అయితే. ఇంకా ఇదే ఫస్ట్ టోల్ ప్లాజా. ఈవేలో రెండు వస్తాయి, మరీ ఎక్కువేం రావు, హైవేనా కదా. సో బాగుంటుంది మా జర్నీ అయితే. ఆల్మోస్ట్ మా జర్నీ అంతా మీకు చూపిస్తాను. మరీ బోర్ కొట్టేలాగా అయితే చూపిను. చూడండి, ఫుల్ వీడియో చూడండి. మా ఊరికి ఎలా వెళ్ళాలి అంటే ఎలాంటి ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వెళ్తాము అని మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది దొడ్బల్లాపూర్ దగ్గర. ఇంకా ఇది ఎక్కేస్తే నెక్స్ట్ ఇంకొక బ్రిడ్జ్ వస్తుంది, సింగిల్ బ్రిడ్జ్. ఇంకా అక్కడ వచ్చేస్తే ఇంకా అసలు ఉండదు, ఇంకేదో అడవిలో వెళ్ళినట్టు ఇట్లా ఉంటుంది ఇంకా మా ఊరు వరకు. ఇంకా ట్రైన్ అక్కడ కొండ మధ్య ట్రైన్ వెళ్ళడం నచ్చింది నాకు, సో వీడియో తీశాను. అండ్ ఇది సెకండ్, ఇదే లాస్ట్. ఇంకా టోల్ ప్లాజాస్ అయితే రావు. ఇంకా బాగుంటుంది జర్నీ అయితే. చూడండి అక్కడ స్టార్ట్ అయింది, ఇంకా ఇక్కడ
అలాగే కంటిన్యూ చాలా దూరం వరకు మాతోనే ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది ఆ ట్రైన్ అనేది. ఎంత నిదానంగా గూడ్స్ది నిదానంగా వెళ్తుంది. మా పాప అయితే బుద్ధిమంతులాగా ఏబిసిడి బుక్లన్నీ చదువుతూ ఉంది. ఇక్కడికి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, మార్నింగే కదా. సో ఎప్పుడు వచ్చినా మా జర్నీలో ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ చేసేది. బాగుంటుంది ఈ హోటల్లో. అండ్ కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది. అయ్యో ఈ పిల్లలతో ఏం తినాలన్నా తలకాయ నొప్పి, తినరు పెట్టరు. ఇంకా మా పాప కొంచెం బెటరు, అప్పుడు కొంచెం అలా తినింది, తర్వాత సినిమా చూపించింది మొత్తం తిరుక్కుంటూ. ఎట్లా అట్లా తినేసాము. ఇంకా కాఫీ కోసం వెయిట్ చేస్తున్నా. మీరు అక్కడ కూర్చున్నాను చూడొచ్చు దీని దగ్గర. మా ఆయన అయితే ఇంకా కాఫీ తాగనివ్వదు కదా మా పాప, సో బయట నిలబడినారు. ఇంకా కాఫీ ఇచ్చారు, ఇంకొచ్చి బయట తాగుతూ ఉన్నాను వాళ్ళని చూసుకొని. అండ్ నెక్స్ట్ మా పాప సరిగా తినలేదు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నింది. మరీ వెళ్ళారు. తనకి చెప్పాను ఒక 2 ఇడ్లీ పార్సల్ చేయించుకుంటే బెస్ట్, మరి ఆకలిస్తే ఏడుస్తుంది కదా అని. సో మరి పార్సల్ చేయించుకుంటున్నారు. చూడండి, తనకైతే ఇంకా బెంగళూరులో ఇల్లు చాలా ఇరుగ్గా ఉంటుంది కదా, తిరగడానికి కొంచెం ఇబ్బంది. సో వేరే బయట అయితే ఫుల్ ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు గేట్ చూసారు కదా, ఇది సిమెంట్ ఫ్యాక్టరీది. అండ్ అక్కడ మేము రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాం కదా, దాని ఆపోజిట్ ఒక రోడ్ ఉంది. అక్కడ హైవే నుంచి టర్న్ అవుతాము. అక్కడ టర్న్ అయితే ఆల్మోస్ట్ మధుగిరి దగ్గర వరకు ఒక 50 కిలోమీటర్స్ వరకు ఫుల్ ఇలాగే ఉంటుంది ఫ్రీగా. విలేజెస్, ట్రాఫిక్ ఉండదు, సింగిల్ రోడ్డు, భలే ఉంటుంది. ఇంకా అది దాటేస్తే మధుగిరి దాటి ఇలా పక్కనే లేకుంటే అక్కడ దిగి కాసేపు అలా ఆడుకుందామని, పాప ఉంది కదా. ఇంకా అక్కడక్కడ దింపి వెళ్తేనే మనకు అవుతుంది, ఎందుకంటే తను చాలా అల్లరి చేస్తుంది. అప్పుడప్పుడు దిగితే ఓకే, కొంచెం ఫ్రెష్గా జర్నీ స్టార్ట్ చేసినట్టు నీట్గా ఉంటుంది. అందుకని ఇంకా అప్పుడప్పుడు అలా దిగుతాము. నేను ఎక్కువ దిగిండే చోట అంతా నేను వీడియో చేయలేదు, మీకు కూడా చాలా లాంగ్ అవుతుంది అని. సో ఇక్కడ ప్లేస్ బాగుంది అని వీడియో తీశాను. అండ్ ఇంకా తనతో ఫోటో తీసుకుందామని చూస్తున్నాను, కానీ ఫోజే ఇవ్వదు పాప. ఇంకేదేదో మా ఆయన చేస్తున్నారు మ్యాజిక్ అంతా, ఏం చేసినా అది ఇవ్వదంతే. చూడండి కోతి. ఇంకా మా ఆయన నేను పోజ్ ఇప్పిస్తానని ఇంకా ఇప్పించుకున్నారు. ఆయనకు కూడా అవ్వలేదు. చూడండి అస్సలు కుదురుగానే ఉండదు, ఇంకా అట్లే ఆడుతూనే ఉంటుంది. అంతే, ఇంకా పిల్లలతో అవ్వదు, వాళ్ళకి నచ్చినట్టే ఉంటారు, మనం ఏం చెప్పినా వినరు. ఫిక్స్ అవ్వాలంతా. ఇంకా మరి మేము చెప్పినట్టే వినలేదని మరి కోపడడం కన్నా విన్నారు అని ఫిక్స్ అయ్యి ఏదో చెప్పేవన్నీ చెప్పుకుంటూ ఉండాలంతే. అండ్ ఇదైతే మడక్సిరాకి వెళ్ళలేదు, వేరే షార్ట్కట్ రూట్లో వచ్చినాము. ఇది భూతప్ప కణమే అని మడక్సిరా తర్వాత వస్తుంది మా ఊరికి, మడక్సిరాకి. ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది కదా, ఇది లాస్ట్. ఇంకా మడక్సిరా నుంచి భూతప్ప కణమి, అక్కడ నుంచి ఇక్కడ ఇది లాస్ట్ ఇటు సైడ్కి. ఇంకా ఇక్కడికి వస్తే ఇంకా ఆల్మోస్ట్ మా ఊరికి రీచ్ అయిపోయినట్టు ఫీల్ అవుతాము. ఇంకా చూడండి ఇట్లా, అంటే బయట ఈ గొర్రెలు, మేకలు అవి ఉంటే మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది దాన్ని చూసి. ఇంకా వాళ్ళకి అంత దొరకదు కదా. చాలా ఫాస్ట్గా పెట్టాను వీడియో, ఎందుకంటే మరీ లాంగ్ అయిపోతుంది. సో ఇవన్నీ మా ఊరు సైడ్ విలేజెసే. అండ్ ఇక్కడ మీరు బోట్స్ అక్కడక్కడ చూపిస్తాను చూడండి. అమ్మ ఈ బస్ గురించి చెప్పాలండి. మేము హిందూపూర్కి బయలుదేరితే హిందూపూర్ జర్నీ 1.5 hours అయితే ఇది తీసుకునేది 2.5 hours. ఈ బస్ జర్నీ గుర్తుకొస్తే చాలు భయం వేస్తుంది. ఇప్పటికీ అవే బస్సెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మా ఊరు సైడ్ అంటే పంటలు వేసాయి అని చూపిస్తున్నాను. అండ్ ఇది నీళ్ళు ఫస్ట్ 2022లోనో 2021లోనో ఫుల్ వర్షం వచ్చి ఫుల్ నిండిపోయిండే, కానీ ఇప్పుడు అన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి. ఇయర్కి వర్షాలు తగ్గుతున్నాయి, సో అంత వాటర్ అయితే లేవు. ఇది హిరేతూర్పే అని ఇప్పుడు స్టోన్ వెళ్ళింది కదా అది. మరి ఇంకా ఇవన్నీ
అంటే జర్నీలో నాకు ఇష్టం ఇలా తీయడము. గ్రీనరీ ఉంటుంది, అంటే చూడడానికి బాగుంటుందని ఇంకా తీస్తూ ఉంటాను. అక్కడ మీరు బోర్డు చూడొచ్చు. ఇంకా దీని విలేజ్కి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ చూడండి, ఈ మధ్య ముందైతే మా సైడ్ పొగాకు వేసేవాళ్ళు కాదు, ఈ మధ్య ఎక్కువ వేశారు పొగాకు అయితే. ఎక్కడ చూసినా అట్లే. ఇంకా ఈ టెంపుల్స్ కూడా అంతే, ఎక్కడ చూసినా టెంపుల్స్ బాగా కట్టేస్తున్నారు. మా ఊర్లో 2 టెంపుల్స్ ఏమో కట్టి మరి జాతర చేసి, ఎక్కడ చూసినా అలా అంటే టెంపుల్స్ బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు అండ్ కట్టిస్తున్నారు. ఇంకా మేము వచ్చింది ఇంకా 10 అయిందేమో. సో ఇంకంతా వాళ్ళంతా తినేసి ఆవులు, మేకలు, గొర్రెలు అన్నీ తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఇది కుంభర్నాగేనల్లి అని, ఇది ఈ ఊరు. అంటే మెయిన్ ఊర్లు మాత్రమే కవర్ చేస్తున్నాను, ఎందుకంటే ఏవే ఊరు తెలుసో అదే. ఈ ఊర్లో కూడా మా ఆయన వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారంట, సో అట్లా అందుకని తీశాను. అండ్ ఇది చూడండి, పాత ట్యాంక్, ఆ కాలంలో ఉండేది కదా అలాంటి ట్యాంక్. అండ్ ఇక్కడ ఇది ఒక సర్కిల్ లాగా, అక్కడ ఒక ఆర్చ్ కనిపించింది కదా, అలా వెళ్తే పావుగడకి వెళ్తాము, ఇలా వెళ్తే అమరాపురం వెళ్తాము. మేము పావుగడకి వెళ్ళాలంటే మాకు వేరే షార్ట్ కట్ ఉంది, కానీ బస్సులో వెళ్ళాలంటే ఇలా రావాలా. ఇంకా ఈ విలేజ్ అయితే చిక్నడుకు. ఇంకా అంతా వీడియో తీసాను, కానీ చాలా ఫాస్ట్గా పెట్టాను, జస్ట్ ఊరికే అలా విజిట్ చేసేయండి. చూడండి, ఇల్లులు అయితే భలే కట్టిస్తున్నారు అబ్బా. మా సైడ్ కూడా ఇప్పుడు డ్యూప్లెక్స్లు అంట, అవుట్ సైడ్ విలేజెస్ దూరం భలే కట్టుకుంటున్నారు, బాగుంది చూసేకి. అండ్ ఇక్కడ ఈ ఇల్లు అయితే మా రిలేటివ్ వాళ్ళది, అల్కూరు. చూసారు కదా బోర్డు కూడా, అంటే వాళ్ళు ఊరు బయట ఉన్నారు కొంచెం దూరము. ఎక్కడ చూసినా ఈ మేకలు, గొర్రెలు, మా బాబాకి ఫుల్ ఎంజాయ్. ఇంకా బస్సు అయితే వచ్చేసింది, పల్లె వెలుగు. ఈ బస్ చూస్తే చాలు ఇంకా నా జర్నీనే గుర్తుకొస్తుంది, హిందూపురం జర్నీ. ఎప్పుడు వెళ్ళాలన్నా ఇంకా ఆ బస్సులోనే వెళ్ళేవాళ్ళము. అండ్ ఇక్కడ నుంచి ఒక్క తోటలు స్టార్ట్ అవుతాయి, మా ఊరు సైడ్ ఎక్కువ ఒక్క తోటలు. అటు సైడు ఇటు సైడ్ అంతా చూడండి, ఎటు చూసినా కూడా ఒక్క చెట్లే, చిన్నవి పెద్దవి అట్లా. అండ్ ఇదైతే అమరాపురంకి ఎంటర్ అయిపోయాము. మీకు స్టార్టింగ్లోనే బెంగళూరుది ఇది కర్ణాటక బస్ చూసారు కదా. ఇంకా ఇటు సైడు మేము చిన్నప్పుడైతే ఏమీ లేవు, ఖాళీ ఉన్నింది. బట్ ఇప్పుడు చూడండి ఎంతగా షాప్స్ అన్నీ వచ్చేసాయో. ఇంకా అమరాపురంలో అయితే ఏది లేదన్నట్టు లేదు, అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ కర్ణాటక వాళ్ళు కూడా మా అమరాపురంకి వస్తుంటారు చాలా. అంటే బంగారంకైనా వెండి బాగుంటుందని ఫేమస్ అమరాపురము. అండ్ ఇది బస్ స్టాండ్ నుంచి ఇంకా వెళ్తున్నాము. మీకు రోడ్ మొత్తం కనిపిస్తుంది అమరాపురంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే మెయిన్ రోడ్డు. అండ్ ఇక్కడే ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇప్పుడు వెళ్ళింది కదా అది. మరి ఇక్కడ గణేష పెడతారు బ్లూ కలర్. ఈ పక్క అయితే కెనరా బ్యాంక్. అండ్ అమరాపురం దాటేస్తే వచ్చేసాము ఈ ఆర్చ్. ఇది ఆంజనేయ స్వామి ఆర్చ్. ఇక్కడ టెంపుల్ కూడా మీరు చూడొచ్చు. ఇది చెరువులో ఉంది, చెరువు పక్కనే ఒడ్డుకున్నట్టు అది. ఇంకా ఇక్కడే షార్ట్ కట్లో వెళ్తారు. వాటర్ ఉన్నప్పుడైతే వెళ్ళలేము, బట్ వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఫస్ట్ 2022లోనో ఏమో ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఈ రోడ్ అంతా మునిగిపోయింది, అస్సలు వెళ్ళలేకపోయేవాళ్ళము. ఇప్పుడైతే ఖాళీ అయింది, చూడండి అటు సైడ్ ఉన్నాయి వాటర్. అండ్ ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ ఊర్లో కూడా ఒకటి ఉంది మాకు. ఇంకా మా ఊరికి ఇదే గౌడ అనుకుంటా, ఎంటర్ అయిపోయాము. అండ్ ఇంకా మార్నింగ్ టైమ్స్ కదా, అది వెజిటేబుల్ బండి. అండ్ ఆపోజిట్ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది కూడా మరి మొన్ననే కట్టి మరి ఏదో అంటే చిన్నగా దేవుడు అంటే ఏదో పూజలన్నీ చేస్తారు కదా, 45 days హోమము అలా చేస్తారు అది కూడా. మరి ఇంకొకటి కెంచమ్మ టెంపుల్ అని, దీనిది కూడా ఫుల్ పెద్ద జాతర జరిగింది
బాగుండింది. అండ్ ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా దీన్ని దాటితే మా ఇల్లు ఏమంత దూరం ఏం కాదు. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మా ఇల్లు. ఇంకా ఇక్కడ టర్న్ అయితే మా ఇంటికి వచ్చేసాం. ఫైనలీ 11 అట్లా అయింది అనుకుంటా ఇంటికి రీచ్ అయ్యేసరికి. ఇంకా దిగేసి వాళ్ళ అవ్వ అయితే వచ్చేసింది, నాన్నమ్మ అండ్ వాళ్ళ తాతయ్య ఇంకా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా మా పాప అప్పుడే వాళ్ళ తాత దగ్గర ఒక రైడ్ అయితే వెళ్ళేసి వచ్చింది. చూడండి, ఫుల్ హ్యాపీ తనకి బైక్ రైడ్ తీసుకెళ్తే మాత్రం. ఇంతేనండి ఈ వీడియోకి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కమెంట్. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక కమెంట్ చేయండి. మీరు ఎలా ఫీల్ అయ్యారు, అంటే ఎంజాయ్ చేశారా, మంచిగా ఉందా, ఏదైనా ఇంకా నేను ఎలా వీడియో తీయాలి, ఏమైనా మీకు సజెషన్స్ ఉన్నా కూడా ఇస్తే నేను తీసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.